ఇంకొక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆవిడ మహిళే కదా, మీకు చెల్లి వరుస అవుద్ది కదా, వాయు వరుసలు కూడా ఉండవా? పట్టించుకోరా? 10,000 వేయండి, అబ్బాకండి, కంటిన్యూస్గా ఏమి ఉన్నాయి వేయండి. మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రంలో ఆ అమ్మాయి కనపడితే బట్టలు చింపటమే, చీర చింపడం, చీర లాగడం, జాకెట్ చింపడం. మీకేం పోయే కాలం రా బాబు. పచ్చ బిళ్ళిచ్చాడనుకో చంద్రబాబు నాయుడు, పచ్చ బిళ్ళిచ్చే మగవాళ్ళని కొట్టాలి కానీ ఆడవాళ్ళని కొడతాం ఏంటి? అసలు మగవాళ్ళని కొట్టే సరుకు లేదా? ఆడవాళ్ళని కొడతాం. ఇందులో నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఏమని మాట్లాడతాడు. ఇది మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ unequivocal. The law will be enforced fairly and firmly. ఫర్మ్లీ ఎవడు చెప్తారు? సుత్తి కౌర్లు. భయం పక్షపాతం లేకుండా చట్టం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చూడండి ఇవన్నీ. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా మీరు? నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా? మామూలుగా అది కూడా కృష్ణలంకేనా? నగరంపాలెం సీసీ ఫుటేజ్ కూడా కృష్ణలంకేనా అంటున్నా. ఆ పోలీసులు ఏం చేస్తారు? నగరంపాలెం సీఐ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? 15వ తారీఖు సంఘటన జరిగితే 16వ తారీఖు సాయంత్రం లోపు ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టకుండా, మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చెప్తే గాని 17వ తారీఖు దాకా అరెస్ట్ చేయకుండా సాక్షి టీవీలో వేసిన తర్వాత 17 రాత్రి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ సీఏ మీద యాక్షన్ ఏది? అసలు ఈ మొత్తం గుంటూరు ప్రాంతం చెడిపోతాకి అక్కడ ఐజీ కారణమా కాదా? అసలు గుంటూరు రేంజ్ మొత్తం చెడిపోతాకి పోలీసులు అందరూ బరిదెగించేయటానికి, పోలీసులు చెడిపోతాకి అక్కడున్న ఐజీ కారణమా కాదా? ఐజీని సస్పెండ్ చేయరా? సిఐని సస్పెండ్ చేయరా? మరి ఎస్పీ మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? వీళ్ళందరి మీద మీలో నిజంగా మీరు చెప్పేటువంటి మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ unequivocal, ద లా విల్ బి ఎన్ఫోర్స్డ్ ఫెయిర్లీ అండ్ ఫర్మ్లీ అని డబ్బా కొట్టుకోవడం కాదు, దీనికి కారణభూతులైనటువంటి పోలీసుల మీద యాక్షన్ ఏది? సిఐ మీద యాక్షన్ ఏది? స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంత నీచమైన ఘోరమైన అకృత్యం అక్కడ జరిగితే ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ తెగలేదంటే, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే గాని సాక్షి టీవీలో వచ్చిన తర్వాత అరెస్టులు జరగలేదంటే సిఐని, ఎస్పీని, ఐజీని ముగ్గురిని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా అని అడుగుతున్నాను. గుంటూరు రేంజ్ మాత్రం, పోలీసు రేంజ్ మొత్తం చెడిపోతా కారణమైనటువంటి ఐజీ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరు? మీలో నిజాయితీ ఉంటే, నీలో నిబద్ధత ఉంటే, మీరు డబ్బా కొట్టుకున్నట్టుగా మీ కమిట్మెంట్ అనేది unequivocal అయితే గనక మీరు చేసి చూపించండి. నిజంగా బాధితురాలు కానీ మేము కానీ అందరం నమ్ముతాం మీ ప్రభుత్వంలో పర్లేదు, ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ నడుస్తుందని. కృష్ణలంక కేసులో లాకప్ డెత్ లో ఏసీపీ మీద యాక్షన్ ఏది? ఎందుకు తీసుకోరు? టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సూపర్వైజరీ డ్యూటీస్ ఆఫ్ పోలీస్ కమిషనర్ కదా, ఎందుకని లేదు? విజయవాడ సిపి పోలీస్ కమిషనర్ ఉద్యోగం మానేసేయటం వల్ల కదా ఈ అకృత్యం జరిగింది, ఘోరం జరిగింది, లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరగడమే కాకుండా బూడిద కూడా మిగలకుండా చేసింది. ఈ రాష్ట్రంలో ఇన్ని పోలీస్ అగాత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? బరిదెగిస్తున్నారు కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ భయం, మీ లోతైన గుండెల్లో మీ అలజడి, మీ అబ్బాయి షాక్ ఇవన్నీ నిజమైతే గనక ఖచ్చితంగా వెంటనే ఈ తప్పిదం జరగటానికి పోలీస్ ఇన్యాక్షన్ అనేది కారణం కాబట్టి
లంచాలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకులను కూడా దీంట్లో ముద్దాయిలుగా, డివిజన్ ప్రెసిడెంట్ ని కూడా ముద్దాయిగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ లంచగొండితనం ఏ రకంగా, ఏ ఊర్లో ఇంటి పన్ను మారాలంటే, సొంత ఇల్లు కొనుక్కుని ఇంటి పన్ను మారాలంటే లంచం, ఇంట్లో పంపు కావాలంటే మంచం, పంపు రిపేర్ చేయాలంటే మున్సిపాలిటీ లంచం, రోడ్డు మీద వేసుకున్న పంపు రిపేర్ చేసుకోవాలంటే లంచం, టీడీపీ వాళ్ళకి పని కావాలంటే లంచం, పైనుంచి కింద దాకా నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం చిన్న కార్యకర్త దాకా లంచం లేకుండా ఎవడో పని చేయట్లేదు కదా. మీరు పోయే కాలం కాకపోతే ఏంటి ఇదంతా? మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ మీద స్ట్రింజెంట్ యాక్షన్ కావాలి, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, మొత్తం పైనుంచి కిందకి ఐజీ, ఎస్పీ, సిఐ అందరినీ కూడా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. సినిమా యాక్టర్ జత్వానీ గారి కేసులో ఏం చేశారు పోలీసులు? సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమని చేసింది? జత్వానీయే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగవాళ్ళని అని చెప్పని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా? ఇందులో నేను ఒకటే, మనం వేరే వేరేగా ఏం మాట్లాడుకోకర్లేదండి. పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలికి వదిలేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడు అనేది ఇదొక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ, ఎవరెవరైతే దాంట్లో ఏలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబును నమ్ముకుని, వాళ్ళ ఎమ్మెల్యేలను నమ్ముకుని, మంత్రులను నమ్ముకుని తప్పుడు పనులు చేస్తున్నటువంటి, దొంగ కేసులు కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులందరిలారా చెవులారా వినండి. విజయవాడలో జరిగినటువంటి కామ్నా ఏమంటే కాదంబరి జత్మలాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుందనేది కూడా చూసుకోండి. ఒక్కసారి ఆ కేసును చూసుకోండి, కనువిప్పే. మీరెంత చించుకుని ఏదో చెప్తారు కదా, ఆంజనేయుడు గుండి చించుకుంటే లోపల రాముడు సీతాదేవి కనపడినట్టుగా మీ గుండి చించుకుంటే, కాకి చొక్కా చించుకుంటే లోపల చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు మీకు కనిపించినట్టుగా ఓకే చించుకుని చూపిస్తున్నారు కదా. ఏం చేశాడు మిమ్మల్ని? ఎంత కమ్మేశాడు అనుకున్నారు? కడప స్టీల్ ఫ్యాక్టరీకి అమ్మేశాడు మిమ్మల్ని. ఎంత తీసుకున్నాడు? 300, 500? ఎంతకో అంతగా మొత్తం మీరందరూ అయిపోయారు. ఎవరెవరైతే జత్మలాని కేసులో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి కేసులు కట్టించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన డీజీపీ, మాజీ కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీలని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందున్న ముసళ్ళ పండగ. అది మాత్రం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తేటతెల్లం చేశాడు ఇవాళ. జాగ్రత్త, చంద్రబాబు నమ్ముకోబాకండి పోలీస్ ఆఫీసర్లారా, ఐఏఎస్ ఆఫీసర్లారా.